ఇదే రేవంత్ రెడ్డి గారు కాలుకు బల్పం కట్టుకొని మొత్తం జిల్లాలు తిరిగిండా, ఎందుకు గెలిపేది మన శాసన మండలి? ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మొత్తం జిల్లాలు తిరిగిండు, పెట్టుబడి పెట్టిండు, మనం ఎందుకు గెలవలేదే? పార్లమెంట్ ఎందుకు గెలవలేదే? నీ సొంత నియోజకవర్గం కొడంగల్లో ఏదైతే ఉన్నదో, ఈయన ముఖ్యమంత్రి కాకముందు బీజేపీకి అక్కడ 4,000 ఓట్లు వస్తే ఈయన ముఖ్యమంత్రి అయినాక అది 63,000 ఓట్లు వచ్చినాయి. కొడంగల్లో మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో శాసనసభ ఎన్నికల్లో 4,000 ఓట్లు వస్తే పార్లమెంట్ ఎన్నికల్లో అది 63,000 పెరిగింది, 59,000 ఓట్లు పెరిగింది. అంటే దానికి ఎవడు బాధ్యుడే? రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాలేకపోయిందంటే ఎవడు బాధ్యుడు? నువ్వు కాదా? ఇంకా ఈయన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేస్తారట, ఈయన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేస్తారట. నీ మహబూబ్నగర్ ఓడగొట్టు, మహబూబ్నగర్ శాసనమండలి ఓడిపోయింది అన్న, అంటే శాసనమండలి ఓడిపోయింది మహబూబ్నగర్లో, చేవల్లో ఓడిపోయింది, సికింద్రాబాద్, మల్కాజ్గిరి ఈయన ప్రాతినిధ్యం వహించిండు, ఒక్క సీటు గెలవలేదు. మల్కాజ్గిరిలో ఈయన పార్లమెంటే ప్రాతినిధ్యం వహించినాడు ఏదైతే ఉన్నదో, ఒక్క అసెంబ్లీ సీటు కూడా గెలవలేదు అంటున్నా, పార్లమెంట్ గెలవలే. ఈయన కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతాడు.